వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నివేదిత శ్రీ. ఏంటి కన్నమ్మా ఏమో చెప్తున్నావు, ఎక్కడికో వెళ్తున్నావు, ఏంటి ఎక్కడికి వెళ్తున్నావు? ఎన్టీఆర్ గార్డెన్ వెళ్తున్నాం. ఇంకా చెప్పాలి బట్టి, ఇంకా ఎవరెవరు వెళ్తున్నారు? ఎవరెవరు? నేను, అమ్మ, దీషన్, డాడీ. అవునా, చూడ్డానికి వెళ్తున్నావా, ఎంజాయ్ చేయడానికి వెళ్తున్నావా? బోట్ ఎక్కడం కోసం వెళ్తున్నావా? నీకు అక్కడ ఏమేమి ఇష్టం? ఓన్లీ బోటే ఇష్టమా? ఇంకా చాలా ఉన్నాయి. అవునా, ఏమేమి చూసావు మరి? స్టార్టింగ్ ఎక్కడికి వెళ్ళావు? ఫస్ట్ ఎన్టీఆర్ గార్డెన్లోకి వెళ్ళినా, ఆ తర్వాత అక్కడ చూసేసి నెక్స్ట్ ఎన్టీఆర్ పార్క్ కదా, అది ఎన్టీఆర్ గార్డెన్. ఇంకొకటి ఎన్టీఆర్ పార్క్. అవునా, దాంట్లో అన్ని గేమ్స్ ఉంటాయి. ఇదేంటి? ఎన్టీఆర్ గార్డెన్. నీకు గుర్తుందా? అవునా, బాగున్నాయి కదా ఫ్లవర్స్ అక్కడ. అవునమ్మా. నువ్వు తెంపుకున్నావా ఏంటి? వాళ్ళు తిడతారా అమ్మా? తెంపొద్దు కదా. తెంపొద్దు. చెప్పు మన వ్యూవర్స్కి, అక్కడికి వెళ్ళినప్పుడు తెంపొద్దు ఫ్లవర్స్ అని, తెంపితే 1000 రూపీస్ ఫైన్. చెప్పు ఫ్రెండ్స్, అక్కడికి వెళ్ళినప్పుడు తెంపొద్దు పువ్వులు, తెంపితే 1000 రూపీస్ ఫైన్ కట్టాలి. అక్కడ చూసేసి ఇంకేం చేసావు నెక్స్ట్? ఎన్టీఆర్ గార్డెన్లోకి వెళ్ళిన తర్వాత అన్ని గేమ్స్ ఎక్కడానికి వెళ్ళిన. అవునా, ఇదేంటి? అది రౌండ్ రౌండ్ రౌండ్. అవునా, నచ్చిందా నీకు? కళ్ళు తిరిగినాయా దాని మీద ఎక్కినప్పుడు? కళ్ళు తిరగదమ్మా. బాగా అనిపించింది కదా. బాగుంది. నేను డక్కులోకి ఎక్కిన. తమ్ముడు దేంట్లో ఎక్కిండు? తమ్ముడు కూడా డక్కేనా? అది వేరే, అది వేరే. బాగుంది. మీరు కూడా వెళ్ళండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. అవును, చిట్టి తల్లి చెప్తుంది ఫ్రెండ్స్, మీరు కూడా వెళ్ళండి. 2 జూ పార్కులు ఉన్నాయి, ఎన్టీఆర్ గార్డెన్లు ఉన్నాయి. 2 ఎన్టీఆర్ గార్డెన్లు ఉన్నాయా? ఒకటి ఎన్టీఆర్ గారి సమాధి, ఇంకోటి ఎన్టీఆర్ గారి గార్డెన్ అన్నమాట. చూస్తున్నారు కదా, ఇలా మేము మా పిల్లల్ని తీసుకెళ్ళాము బయటికి, ఇలా ఆడుకుంటారని చెప్పేసి. ఎప్పుడు ఫోన్లు అవి చూపించడం కాకుండా ఇలా బయటికి తీసుకెళ్ళి వాళ్ళకి ఇలా చూపిస్తే వాళ్ళు కూడా ఫ్రీగా ఎంజాయ్గా ఫీల్ అవుతారు. మీకు ఎలా అనిపించింది బట్టి? మా పేరెంట్స్ అయితే మంచిగా బయటికి తీసుకెళ్తారు. మీ పేరెంట్స్ తీసుకెళ్తారా? కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అవును, మా చిట్టి తల్లి చెప్పింది కదా, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మేమైతే హ్యాపీగా ఆడుకున్నాం ఫ్రెండ్స్. అవును, అక్కడ అన్ని గేమ్స్ ఉన్నాయి. నెక్స్ట్ మేము బోటింగ్ కూడా వెళ్ళినాం. బోటింగ్ కూడా వెళ్ళారా? ఇందులో ఎంజాయ్ అయిపోయింది. నీ జీప్ ఎక్కలే బట్టి? జీప్ ఎక్కుతా అన్నావు. ఎక్కలే. ఏమైందా? 2 వద్దన్నారు. ఎవరు? పేరెంట్స్. నువ్వే కదమ్మా వద్దన్నానా? అవును బట్టి. సో పిల్లలకి ఇలా గేమ్స్ అన్నీ ఆడిపించండి. డబ్బులు పోతాయని అనుకోవద్దు, వాళ్ళ ఎంజాయ్మెంటే కదా మనకు కావాలి. సో మేము కూడా అలాగే ఆలోచించి వాళ్ళకి నచ్చిన గేమ్స్ అన్నీ ఆడిపించామన్నమాట. సో మా పిల్లలు ఇద్దరు ఇక్కడ ఇలా ఆడుకున్నారు కాసేపు. 3 minutes ఏమో అలా ఎక్కిచ్చారు వాళ్ళు. పర్ హెడ్ 100 రూపీస్ తీసుకున్నారు. కానీ చాలా బాగుంది, మాకైతే నచ్చింది. మాకు కావాల్సింది మా పిల్లల హ్యాపీనెస్. సో అందుకే మేము ఇలా ట్రై చేస్తామన్నమాట. కానీ అక్కడ మాకు అనిపించింది ఏంటంటే ప్రైస్ కొంచెం ఎక్కువే అనిపించింది. రీజనబుల్గా అయితే ఏం లేదు. ఏ గేమ్కి ఎక్కాలనుకున్నా కావాలనుకున్నా 100 రూపీస్ అని అంటున్నారు. ఒక 2-3 గేమ్స్ అయితే ఆడిపించుకొని మేమైతే తీసుకొచ్చాము మా పిల్లల్ని. సో ఇద్దరు భయపడతారు అనుకున్నాను, కానీ ఏం భయపడలేదు. చాలా బాగా కూర్చున్నారు. కళ్ళు తిరుగుతాయేమో, అరుస్తారేమో అనుకున్నాను, కానీ అంత స్పీడ్గా ఏం పెట్టలేదు వాళ్ళు. చాలా బాగానే ఉంది, కొంచెం లో స్పీడ్లోనే ఉంది.
ఇక్కడ మన పిల్లలకి ఆడుకోవడానికి కొంచెం కలర్ఫుల్గా అక్కడ అవన్నీ యానిమల్స్ లాగా బొమ్మలు ఉన్నాయి కదా, వాటి పేర్లు కూడా మనం ఇలా తీసుకెళ్తే వాటి పేర్లు కూడా మనము రియల్గా చూసినట్టు ఉంటుంది, వాళ్ళకు కూడా గుర్తుండినట్టు ఉంటుంది. సో ఇది మా కన్నయ్య కన్నమ్మ ఇద్దరు ఎంజాయ్ చేసిన ప్లేస్ ఇది. మా పిల్లలతో కాకుండా వేరే పిల్లలు కూడా చాలా బాగున్నా ఈ గేమ్ ఎక్కడానికైతే కొంచెం ఎగ్జైట్ అవుతున్నారు, ఎందుకంటే కలర్ కలర్గా ఆ యానిమల్స్ టాయ్స్ లాగా ఉన్నాయి కదా వాటిని చూసి. సో ఆ తర్వాత కొంచెం లోపలికి పార్క్లోకి తిరుగుదామని వెళ్ళాము. సో అక్కడ నుంచి మనకి సెక్రటరియట్ వ్యూ కూడా బాగుంటుంది, చాలా బాగుంది. అండ్ అక్కడ చూసేసి మేమైతే బయటకు వచ్చేసాము. అండ్ నెక్స్ట్ ఇక్కడ నుంచి మేము లుంబిని పార్క్ అయితే వెళ్ళాము. ఇది ఎంట్రీ అన్నమాట. సో ఇక్కడ మనం టికెట్స్ తీసుకొని ఇలా లెఫ్ట్ సైడ్కి వెళ్తే బోట్ ఎక్కడానికి ఉంటుంది. ఇక్కడ బోట్ ఎక్కడానికి కూడా టికెట్స్ తీసుకోవాలి. పర్ హెడ్ మనకి చైల్డ్ అయితే 25 రూపీస్ ఆర్ 30 రూపీస్ అనుకుంటా. అండ్ మన అడల్ట్స్కి ఏమో 80 రూపీస్. సో మా నలుగురికి అయితే ఇంత 400 420 అలా ఏమో అయింది. సో టికెట్స్ తీసుకొని మేమైతే ఎంట్రీ అయిపోతున్నాము. సో ఇక్కడ కన్నమ్మ అండ్ కన్నయ్య చాలా హడివిడి చేసేసారు. అండ్ వాళ్ళు సపరేట్ బోట్ ఎక్కుదామని అన్నారు, కానీ ఎందుకులే అన్నట్టుగా మేము పెద్ద బోట్లోకి వెళ్ళిపోయాము. సో ఆ బోట్ని చూస్తే అచ్చం ఇల్లులాగే ఉంది, చాలా బాగా అనిపించింది అక్కడ. సో ఇది మన తెలంగాణ టూరిజం అని కూడా ఉంది బోట్ మీద, చాలా బాగుంది. సో ఇది వ్యూ అన్నమాట. అది చూసారు కదా మన తెలంగాణ టూరిజం. నేను ఇక్కడ నుంచి చుట్టూ సిటీ అంతా కనిపిస్తుంది. అండ్ అక్కడ మనకి బుద్ధుని విగ్రహం కనిపిస్తుంది ఇక్కడ నుంచి దూరంగా. అండ్ దాని చుట్టూ సెక్రటరియేట్. నైట్ టైం వెళ్ళాలి, అసలు చాలా బాగుంటుంది లైట్స్తో. నైట్ టైం బోట్ ఉండదేమో కానీ సెక్రటరియేట్ లైట్స్ అండ్ ఇటు మనకి అంబేద్కర్ గారి స్టాచ్యూ ఇవంతా లైటింగ్స్తో చాలా బాగుంటుంది. సో చూస్తున్నారు కదా, ఇది వ్యూ, బుద్ధుని విగ్రహం కనిపిస్తుంది. సో మేమైతే బోట్ ఎక్కేసి అయితే స్టార్ట్ అయిపోయాము. సో అలా వాటర్ ఫ్లో అవుతూ ఉంటే పిల్లలకి చూపించుకుంటే అయితే మేము వెళ్ళిపోయాము. అండ్ కన్నమ్మ కన్నయ్య ఇద్దరు ఎప్పుడు చూడలే కదా, సో వాళ్ళకు కూడా కొంచెం ఎగ్జైటెడ్గానే ఉంది. సో ఇదన్నమాట. ఇలా చిన్న బోట్ ఎక్కుదాం అనుకున్నాం కానీ వద్దులే అనుకొని నలుగురు ఒకటే దగ్గర వెళ్ళొచ్చు కదా అని పెద్ద బోట్ అయితే ఎక్కాము. ఇప్పుడు బోర్డ్ స్టార్ట్ అవ్వగానే పిల్లలు అయితే చాలా అల్లరి చేశారు. సో ఎగ్జైటెడ్గా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు ఇద్దరు. వాటర్ వెళ్తుంటే ఫ్లో అవుతూ ఉంటే అక్కడక్కడ వేవ్స్ అలా వాటిని చూసి ఎప్పుడు చూడలే కదా, చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. సో ఇది బుద్ధుని స్టాచ్యూ దగ్గర అన్నమాట. సో చూసేసి మేము ఇలా పిల్లలు ఎప్పుడు చూడలేదు కదా వాళ్ళకైతే చూపిస్తున్నాము, ఇదంతా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ. చాలామంది ఉన్నారు, అందరు వస్తున్నారు. అండ్ హాలిడేస్ కదా, చాలామందే వచ్చారు. మా పిల్లలు అయితే దాని చుట్టూ రన్నింగ్ చేసుకుంటూ అలసిపోయారు పాపం. అదే కన్నమ్మ కన్నయ్య ఇద్దరు.
చుట్టూ వాటర్ని చూసి చాలా ఎగ్జైట్ అవుతున్నారు. అండ్ చుట్టూ గ్రీనరీ అదంతా బాగుంది.